అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఈ రోజున ఇందిరా పార్క్ చౌక్ వద్ద అయితే నిరాహార దీక్ష చేపట్టారు. దీనికి బీసీ ఉద్యమానికి పునాది వేసినటువంటి చిరంజీవులు మాజీ కలెక్టర్ అయినటువంటి ఆయన ఆధ్వర్యంలో ఈ బీసీలకు న్యాయం జరగాలి, బీసీలకు సమన్యాయం జరిగి కామారెడ్డిలో ప్రకటించినటువంటి 42% చట్టబద్ధత కల్పించాలని చెప్పేసి కూడా అనేక ఉద్యమాలు చేశారు. ఇదే చిరంజీవులకి సహకరిస్తూ అనేక ఉద్యమాల్లో కూడా బీసీ సామాజిక వర్గానికి 42% ప్రకటించాలని అనేక ఉద్యమాల్లో పాల్పంచుకున్నటువంటి బీపీఎఫ్ బీసీ పొలిటికల్ ఫ్రంట్ కార్యదర్శి అయినటువంటి ఐల వెంకన్న ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బీసీల రాజ్యాధికారి ముఖ్య ధ్యేయంగా ముందుకు సాగిపోతున్నటువంటి కలిసే మన ఐలయ్య గారు ఉన్నారు. ఐలయ్య అడిగి చాలా నమస్తే. చెప్పండి, ఏంటి బీసీల కోసం మీరు చేస్తున్న పోరాటము ఎన్నో ఏళ్ళుగా చేస్తున్నారు చిరంజీవి గారితో మీరు సహా, అంటే వారు అడుగుతాడని ముందుకు వెళ్తూ మీదైనటువంటి పంతాలు వెళ్తున్నటువంటి బీసీ పోరాటం ఎప్పుడు ముగింపు లేదా అని అంటే ఎందుకంటే బీసీలకు సమస్యలు ఉన్నంత కాలం ఈ బీసీ ఉద్యమం అనివార్యమైంది. ఎందుకంటే అణచివేత ఎక్కడైతుందో ఉద్యమం అక్కడ అనివార్యంగా ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్లోనే ఈరోజు బీసీ ఉద్యమం కొనసాగుతుంది. ఇంత వాతావరణంలో జరుగుతున్నా సరే బీసీలకు సంబంధించినటువంటి బడ్జెట్ కాంగ్రెస్ ఇచ్చిన వాగ్దానం మేమేదో ఉద్యమ కోరికలు కొడతారు. కామారెడ్డి సాక్షిగా ప్రతి సంవత్సరం 20,000 కోట్లతోటి బీసీల సప్లాన్ పెడతామన్నారు. బీసీ సప్లాన్ పెడతామని చెప్పిందే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన దాన్ని ఎందుకు అమలు చేయట్లేదు? ఇది 2వ బడ్జెట్, ఇది 3వ బడ్జెట్. మార్చి 16 తారీఖు నుంచి మన సమావేశాలు ఉన్నాయి. అసలు 3 బడ్జెట్లు ప్రవేశపెట్టిన 2 బడ్జెట్లలో ₹1 కేటాయించలేదు. ఇచ్చినే 2800 కోట్లు. 2800 కోట్లలో కూడా మాకు అన్యాయమే చేసేది. ఇట్లాంటి వాతావరణంలో మేము కోరేది ఏంటంటే మాకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని అమలు చేయాలనేది ప్రధానంగా. రేపు అసెంబ్లీ జరగబోతాం. అసెంబ్లీ సందర్భంగా కూడా బడ్జెట్ పెట్టబోతాం. అందులో కూడా 50,000 కోట్లు మొత్తం కూడా పెట్టడమే కాదు, ఖర్చు చేయాలి కార్పొరేషన్ నిధులతో పాటు. ఇది ఉన్నట్లయితే అంతో ఎంతో కొంత ఆర్థికంగా వెసులుబాటు ఉంటుంది. మా జనాభా ఉంది 57.5% అని హైకోర్టుకి అఫిడవిట్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. కాబట్టి ఇట్లాంటి వాతావరణంలో బీసీలకు సంబంధించిన బడ్జెట్ ఖచ్చితంగా మా డిమాండ్, మా హక్కు ఇది. దాంతోపాటు ఈ కుమ్మెర గ్రామంలో జరిగినటువంటి సంఘటన మీద కూడా తీవ్రంగా ఖండించడం జరిగింది. ఆ దోషులను ఎవరైతున్నారో, ఈ తెగబలిసిన రెడ్లు ఎవరైతున్నారో వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి. బేషరతుగా కుటుంబానికి కూడా ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. ఆ తల్లిదండ్రులకు కూడా న్యాయం చేయాలి. ఇట్లాంటి నష్టపరిహారంతో పాటు ప్రభుత్వమే ఇనిషియేటివ్ తీసుకొని చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే SC/ST యాక్ట్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే అమ్మాయి చనిపోయిన పాపని, చిన్న పాప చనిపోయింది, అత్యాచారం హత్య కింద పెట్టడం. అదేవిధంగా కులమని దోషించినటువంటి SC మాదిగా మౌనికని గణేష్ భార్య రజక సామాజిక వర్గ ఏమంటున్నారంటే తను దళిత జాతికి చెందిన ఆమె కాదు అనేది కూడా ఒక బాధలు వినిపిస్తున్నారు. ఏం చేస్తున్నారంటే అమ్మాయే నేనే మాదిగ బిడ్డనే అని చెప్పి ప్రకటించుకున్న తర్వాత ఏదో వంశరాజు అంటారు, పెంచకుంట్ల వంశరాజు అని వాళ్ళు పెట్టుకుంటారు కదా, ఆ పేరుతోటి అని చెప్పి అంటే వాళ్ళు బీసీల కిందకు వస్తారు. కులాన్ని తప్పుడు దోవ పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. SC అయితే SC యాక్ట్ ST యాక్ట్ పడుతుంది కాబట్టి రెడ్లు తెలివి, ఎందుకంటే రాజ్యం వాళ్ళ చేతుల్లో ఉంది. ఆడు పోలీసు అనేటోడు వాళ్ళకి చెంచాగిరిగా ఉన్నాడు, SP చెంచాగిరిగా ఉన్నాడు, CI చెంచాగిరిగా ఉన్నాడు. మొత్తం ప్రభుత్వ యంత్రాంగం ఎమ్మెల్యేతో సహా మొత్తం కూడా చెంచాగిరి వ్యవహారం చేసుకుంటా వాళ్ళకి ముఖ్యమంత్రి, హోంమంత్రి ఎందుకు నువ్వు స్పందించవు? పనికిరాని వాటికి స్పందిస్తారు కదా ముఖ్యమంత్రి. అంత బీకినా ఇంత బీకినా నీ నాగర్ నీ సొంత జిల్లా కదా అది, నీ ఊరికి పూతవేడి దూరంలో ఉన్నటువంటి కాడ ఈ కుటుంబాలకి న్యాయం చేయకపోతే అక్కడ రాజకీయం జరుగుతూ ఉంటే ప్రభుత్వం ఒక బృందం పోయి శాంతి నెలకొల్పి అక్కడ వాతావరణం తీసుకురావాలి. ఊడి దగ్గర రాజకీయం చేస్తారు రేట్లు. మల్లన్న జాతర ఎవరి జాతర? అది బీసీల జాతర, బడుగు బలైన వర్గాల జాతర. ముదిరాజులు, రజకులు, ఈ కులాలే అక్కడ కుమ్మరులు వాళ్ళే సేవ చేస్తూ ఉంటారు. దేవుళ్ళకి, గ్రామ దేవతలకి సేవ చేసేది. ఈ అగ్ర కులాలు ఏం చేయరు. సిగమూగేటువంటి ఏ రెడ్డు ఊగలే, సిగమూగేటువంటి ఏ ఎలమ దొరసాని ఊగదు, కమ్మ దొరసాని ఊగదు. ఈ ఊతే మొత్తం బడుగు బలైన వర్గాలే కింద ఆ కుల దేవతలను పూజించుకుని ఆరాధించుకుంటా ఉంటారు. మా సమ్మ సార్ లెక్కలాగా మైసమ్మ పూషం. ఖమ్మం జిల్లాలో వెలుగుపట్ల అనే గ్రామంలో కూడా చాలా మంది పేదలు వీడియోలలో వైరల్ అవుతుంది. ఒక వీడియోలో అయితే తల్లి ఇల్లుని 10 నిమిషాలు చూసుకొనియండి అన్నా కూడా కనికరం లేకుండా చూసేస్తున్నారు. ఎందుకు ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూర్చుడే పనిగా పెట్టడం. మనం ఇంతకుముందు ఆదిత్యనాథ్ బుల్డోజరు అని యూపీ చూసాం. ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా అదే ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇక్కడ చూస్తే గాంధీ విగ్రహం కాడ లంగరౌజులో
బాబు గారి దగ్గర అదే ప్రయత్నం. ఎక్కడ జరిగినట్టు 5,000 కోట్లతో పెట్టి పేద విగ్రహం కడతారు. ఎక్కడ ప్రభుత్వ స్థలం ఉంటే కట్టు, మొత్తం 450-500 మంది అపార్ట్మెంట్లు ఉంటే అపార్ట్మెంట్లో 1000 మందిని కూల్ చేసి వాళ్ళని 100 గజాలల్లో చిన్న చిన్న సింగిల్ బెడ్రూమ్లు ఇస్తాం, డబుల్ బెడ్రూమ్లు ఇస్తాం అంటే ₹1,00,00,000 పెట్టి కొనుక్కున్నట్టు. ఇక ఎక్కడ అభివృద్ధి అంటే జరగట్లేదు. అక్కడ భూదాను భూములవి 50-60 వేల సంది నడుస్తూ ఉన్నటువంటి కాడ ఆ భూదాను భూములను కూడా కబ్జా చేసి మొత్తం రియల్ ఎస్టేట్ చేస్తూ ఉన్నారు వీళ్ళంతా. ఈ రేట్లు ఈ పరిపాలన కాంగ్రెస్ అంటేనే ఇది దుర్మార్గమైనటువంటి పరిపాలన, దుశ్చర్యకు పాల్పడడం భయం అవుతా ఉంది. ఎందుకంటే ఆ ఫామ్ హౌస్ పరిపాలన పొయ్యి మీద ఉంటే పొయ్యిల మీద పేల మీదకి వెళ్ళి పడ్డట్టుగా ఆయన పేరు పరిస్థితి. ఆడే దొంగ అంతకంటే పెద్ద దొంగ దొరికినటువంటి ఇట్లాంటి వాతావరణం ఉంది. కాబట్టి ఒక ప్రత్యామ్నాయం మేము కోరుతుంది. వీడిని బిచ్చమడిగేది వాడిని బిచ్చమడిగేది లేదు. మంచి పరిపాలన బీసీలకు రాజ్యాధికారం ఇస్తే మేము అంటా ఉన్నాం. ఈ చిన్న తాయిలాలు ఈ బడ్జెట్ కాదు, అంతిమంగా అసెంబ్లీలో బీసీ జెండా ఎగరేస్తే అప్పుడు ఎన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. అంటే బీసీల కోసం మీరు చేస్తున్నటువంటి పోరాటాలు ఏదున్నా కూడా బీసీలలో చీలికలు ఉన్నాయి. ఎవరికి వారే వర్గానికి పెట్టుకొని ఎవరికి వారే బీసీ సంఘం అంటూ అనేక సంఘాలు ఉద్భవించింది. వాళ్ళ వల్ల ఒరిగేది లేదు, పోయేది అన్నట్టు ఇంతకాలం పోరాటం చేసిన మా మిత్రులే. కాకపోతే వాళ్ళు కొన్ని పరిమితమైన ఆర్థికపరమైన అంశాలకే పరిమితమయ్యారు. ఆత్మగౌరవం, అస్తిత్వం మొత్తం కూడా ఈ వ్యవస్థలో రాజ్యం చేతుల్లోకి రావాలనేటువంటి మౌలికమైనటువంటి అంశాలకి పరిమితం కాలేదు. వాళ్ళు పరిమితమైనటువంటి సమస్యలు ఆర్థికపరమైనవి, హాస్టల్ ఫీజులు, స్కాలర్షిప్లు, ఈ సబ్బు బిల్లలు, వాటికి సంబంధించినటువంటి పనిచేసిన వాళ్ళు మావాలే. కానీ రాజకీయం ప్రధానంగా అన్నిటికీ మూల కారణం రాజ్యాధికారం అంతిమ లక్ష్యం. అందుకే అంటే ఇస్సా ఇజ్జత్ ఉక్మత్ అనేటువంటి వాటా రావాలి, ఆత్మగౌరవం కావాలి, రాజ్యాధికారం కావాలి. 3 వచ్చినప్పుడే సంపూర్ణమైనటువంటి బీసీ చైతన్యం, బీసీలకి అధికారం దక్కుతుంది కాదప్ప. చట్టసభల్లో అంబేద్కర్ చెప్తాడు, పొలిటికల్ ఈజ్ ఏ మాస్టర్ కీర్ అంటే రాజకీయం అనేటువంటిది రాజ్యం మన చేతుల్లో ఉంటే జయజమ్మ కూడా దిగి వస్తుంది. కాబట్టి ఆ దిశగానే మనం ప్రయత్నం చేయాలి. ఆ విధంగా ఎన్ని సంఘాలు ఉన్నా ఏదున్నా అంతిమంగా మా విజయం మాత్రం రాజ్యాధికారం వైపు, అసెంబ్లీలో బీసీ జెండా ఎగిరేయడం. మీ మీద మేము న్యాయమైన వాటి అంటా ఉన్నాం. ఎంతమందినో అంతే తీసుకుంటాం, మీరెంతూరు అంత తీసుకుంటాం. ఇంతకాలం అక్రమంగా 4%, 3% ఉండే 70-80% వాటా తీసుకుంటాం. ఆ గుండు పిను నుంచి ఫ్యాక్టరీల వరకు, చిన్న పత్రిక నుంచి టీవీల వరకు మొత్తం కూడా కైవసం చేసుకుని దోపిడి కులాల చేతుల్లోనే ఈ సంపద అంతా. కాంట్రాక్టర్లు మీరే, టీవీలు మీరే, పేపర్లు మీరే, మీడియా మీరే, మొత్తం ఇండస్ట్రీలు మీరే, మెడికల్ షాపులు మీరే, మెడికల్ కాలేజీలు మీరే, ఇంజనీరింగ్ కాలేజీలు మీరే, మొత్తం వ్యవస్థనంతా కూడా ఒక మీ చేతుల్లో బందీ చేసుకొని రాజకీయం పెట్టుబడిగా మార్చేసి మొత్తం ఓట్లను 1,000 పెట్టి అని కొంటామని చెప్పేసి రాజకీయాన్ని వ్యాపారం చేసి ఈరోజు రాజకీయం చేస్తూ ఉన్నారు. స్వచ్ఛమైన రాజకీయం మేము కూడా చేస్తాం. మనం చూసాం కదా, సర్పంచ్, మున్సిపాలిటీలలో కూడా చూసి పెద్ద ఎత్తున విజయం సాధించి భవిష్యత్తులో కూడా ఇదే ఒరవడితోటి అసెంబ్లీ వైపు కూడా ప్రయత్నం చేయడానికి సిద్ధం. 6% ఉన్న అగ్రవర్ణాలకేమో 10% ఉద్యోగ భద్రత కల్పించింది. కానీ 56% ఉన్నటువంటి బీసీలకు మాత్రం పరిమితం చేసింది. ఎలా చూడొచ్చు దీనిపైన ఎందుకు మాట్లాడట్లేదు బీసీ సంఘ నాయకులు? అంటే మనం అంటా ఉన్నాం ఏంటంటే అశాస్త్రీయమైంది. భారత రాజ్యాంగంలోనే, భారత రాజ్యాంగ రచనలోనే మాకు అన్యాయం జరిగింది. అందులో అసలు రాసిన దాంట్లోనే ఒక బీసీ లేడు. బీసీలకు కూడా ఆ రోజే చట్టసభల్లో కనుక రిజర్వేషన్లు ఉంటే మాకు ఈ దుస్థితి రాదు. ఇలా బిచ్చమడుకోవాల్సిన పరిస్థితి లేదు, ధర్నా చేయాల్సిన పరిస్థితి. ఇట్లాంటి ధర్నాలు ఎవరు చేసేది అంటే రెడ్లు, కమ్మలు, ఎలమలు చేసుకోవాల్సి ఉంది. వాళ్ళు కూడా రెడ్డి వింగు, రెడ్డి సెల్లు, ఎలమల సెల్లు, కమ్మల సెల్లు అని పెట్టుకోవాల్సి ఉంది. బాపనోళ్ళ సెల్లు, మారుబడుల సెల్లు అని. అందుకే ఇట్లాంటి సెల్లులు వాళ్ళు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంటే అప్పుడే మాకు మిస్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు మిస్ కాదలుచుకొని ఆ చైతన్యంతో పనిచేస్తాం. అంతిమంగా మేమనేది అందరినీ ఇప్పుడు కొంత చైతన్యం పెరిగింది. మొత్తం బీసీ కాన్సెప్ట్ ఉంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను కలుపుకుంటే అంతిమంగా 90% మేము ఉన్నాం. కాబట్టి ఆ దిశగా ప్రయత్నం చేస్తామని తెలియదు. భవిష్యత్తులో ఇప్పుడు ప్రభుత్వం మీ గోడు వినిపించుకోలేదు అనుకోండి, ఎలాంటి కార్యక్రమం ఉద్యమ కార్యాచరణ మేము ఇప్పుడు అనుకున్నాం. బస్ యాత్ర చేస్తాం, రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున చైతన్యం చెప్తాం, కళాజ్యోతులు పెడతాం. అదేవిధంగా బీసీల్లో ఇప్పటివరకు పొరబడినటువంటి ఏ అయితే లోటుపాట్లు ఉన్నాయో ఆ లోటుపాట్లు ఫుల్ఫిల్ చేస్తాం. గ్రామాన ఇప్పుడు ఇంకా యువత ఏం చేస్తారంటే విద్యార్థులు, యువకులు, విద్యార్థినులు, మహిళలు ఇక బీసీ చైతన్యం రావట్లేదు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇంకా బీసీల చైతన్యం పెరగాల్సిన అవసరం ఉంది. ఏదో పట్టణ ప్రాంతాలు కొన్ని ప్రాంతాలకు ఉంది, కానీ ఇంకా బీసీ అంటే చాలామందికి అర్థం కావట్లేదు. అందులో ఉన్నది ఏంది, మన దాంట్లో పెద్దలు ఎంతోమంది వీరులు మనకు అందించినటువంటి ఫలాలు ఉన్నాయి, ఆ చైతన్యం ఉంది. ఆ రోజు దొడ్డి కొమరయ్య కావచ్చు, సాకలైలమ్మ కావచ్చు, షేకు బందయ్య కావచ్చు, కొండ లక్ష్మణ బాపూజీ కావచ్చు, పండగ సాయన్న కావచ్చు, సర్దార్ సర్వేపప్పన్న కావచ్చు, ధర్మకృష్ణ గారు కావచ్చు, జేసీ చిన్నమల్లయ్య కావచ్చు, బాలగౌడ్ గారు కావచ్చు, పెద్ద ఎత్తున మొత్తం రాష్ట్ర వ్యాప్తంగానే ఒక రకమైన ఉంది. సాకలైలమ్మ, మన సమ్మక్క
సారలమ్మల వీరోచిత పోరాటాలు కావచ్చు, మన వీరులే రక్త తర్పణతోటి ఈ అన్ని ఉద్యమాలు మలిదశ, తెలంగాణ సాయుధ పోరాటం, కమ్యూనిస్టులు, మావోయిస్టులు ఏ ఉద్యమంలో బీసీలే ముందుండి ఆత్మ బలిదానం చేసుకున్నారు. కాబట్టి ఆ చరిత్రని నెమరేసుకుంటూ అంతకి రెట్టింపుగా ముందుకు పోవాల్సిన